నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, అలాగే జమాలజిస్ట్ శ్రీమతి తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మీ క్లయింట్ ఒకరు సిద్ధంగా ఉన్నారు వారి ఎక్స్పీరియన్స్ ని మనతో షేర్ చేసుకోవడానికి. మాట్లాడమంటారా? ఓకే. హలో హలో, నమస్తే అండి, నేను పద్మిని మాట్లాడుతున్నాను సుమన్ టీవీ నుంచి. నమస్తే మేడం. నమస్తే అండి. ఎట్లా తెలుసు మేడం మీకు మీకు జరిగినటువంటి అంటే ఎటువంటి బ్యూటిఫుల్ విషయాలు జరిగాయి మేడం ని కలిసిన తర్వాత? ఎట్లా మారింది లైఫ్? ఇవన్నీ నాతో పంచుకుంటారా? తప్పకుండా మేడం. చెప్పండి. యాక్చువల్ గా నేను నవంబర్ లో కన్సల్ట్ అయ్యాను మేడం ని. ఓకే, లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ నవంబర్ లో. సో అంతకు ముందు వరకు నాకు యాక్చువల్ గా నాకు అసలు ఏ డైరెక్షన్ ఏం తెలియలేదు. అసలు ఎలా వెళ్ళాలి ఏంటి అని అన్ని చాలా పూజలు చేశాను. అంటే ఏ సమస్యతో మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారు? నేను వచ్చి ఫస్ట్ జాబ్ చేంజింగ్ కోసం అండ్ తర్వాత మ్యారేజ్ కోసం మేడం. ఓకే. నేను ఒకే కంపెనీలో వర్క్ చేస్తున్నాను, బట్ అస్సలు గ్రోత్ లేదనమాట. ఒక 11 years నుంచి ఆల్మోస్ట్ ఒకటే కంపెనీ నుంచి చేస్తున్నాను. హైకులు, ప్రమోషన్స్ ఇవేం లేవు. అస్సలు ఏం లేవు మేడం. లేకపోతే నాకు ఇంకా కంపెనీ కూడా మార్చేశారు. సో నేను కంపెనీ మార్చేశారు, ఊరు మారాలి. సో ఎలాగా? అండ్ ఇంకొకటి మ్యాచ్ కూడా అన్ని దగ్గర వరకు వస్తున్నాయి, ఏమీ సెట్ అవ్వట్లేదు ఏంటి అని చెప్పి అలా యూట్యూబ్ లో మామూలుగా ఏదో ఒకటి ర్యాండమ్ గా వీడియోస్ చూస్తున్నా. అసలు ఏంటి ఏమన్నా రెమెడీస్ కోసం అట్లా ఏదో చూస్తున్నాను. సడన్ గా మేడం వీడియో ఒకటి కనిపించింది. ఆ మేడం వీడియో కనిపించగానే మొత్తం వీడియో అంతా చూసాను. తర్వాత 4-5 వీడియోస్ రీసెర్చ్ చేసిన తర్వాత వెంటనే నేను అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాను మేడం దగ్గర. క్లయింట్స్ మాట్లాడేదే చూసారా అండి, లేకపోతే వేరే ఏమైనా వీడియోస్ చూసారా? ఫస్ట్ మేడం మాట్లాడింది చూసిన తర్వాత క్లయింట్ వీడియోస్ కూడా చూసారు. సో నమ్మకం కలిగిందా మీకు? నాకు ఫస్ట్ వీడియోకే మేడం అన్న మాటకి మనం భగవంతుని గట్టిగా తలుచుకుని చేస్తే అవుతుంది అన్న మాటకి నాకు అది నచ్చి వెంటనే ఓకే అని అప్రోచ్ అయ్యాను మేడం దగ్గరికి. వెంటనే స్పాట్ లో అపాయింట్మెంట్ ఆ రోజే తీసుకుని బుక్ చేసుకున్నా. అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న తర్వాత మేడం మాట్లాడడం జరిగింది. సో నాకు ఇష్యూస్ ఇవ్వమ్మా, నీకు ఇలా ఉన్నాయి ఇష్యూస్ అని చెప్పారనమాట క్లియర్ గా. మీరు జాతకం చెప్పిన తర్వాత మేడమే చెప్పారా, లేకపోతే మీరు ఎక్స్ప్లెయిన్ చేశారా మీ సమస్యల్ని? మేడం ఫస్ట్ అన్ని డీటెయిల్స్ చెప్పిన తర్వాత నా సిచ్యువేషన్ కూడా చెప్పాను. మేడం అవును మేడం, ఎగ్జాక్ట్ గా ఇది నా సిచ్యువేషన్. సో నేను అసలు నాకు గ్రోత్ లేదు అని చెప్తే నేను నవంబర్ తీసుకున్నాను కదా, తీసుకున్న వెంటనే పూజ స్టార్ట్ చేయమని చెప్పారు మేడం నన్ను. ఒక పూజ చెప్పారు. ఆ పూజ చెప్పిన తర్వాత నేను ఆ మేడం చెప్పినట్టే స్టార్ట్ చేశాను. నాకు వితిన్ 1 month లోనే నాకు జాబ్ వచ్చింది. అది కూడా టాప్ MNC లో జాబ్ వచ్చింది. సూపర్. మరి వివాహం సంగతి ఏంటి? అది కూడా యాక్చువల్ గా ప్రాసెస్ లో ఉంది మేడం. మాటలు జరుగుతున్నాయి. సో నేను ఈ 1 month జాబ్ జాయిన్ 1-2 months అయ్యింది. మొన్నే జాయిన్ అయ్యాను, 9th జాయిన్ అయ్యాను అన్నమాట. సో అది ఎలా అంటే ఇప్పుడు నాకు ఆఫీస్ లో నోటీస్ పీరియడ్ కూడా 3 months, అది ఎవరు ఒప్పుకోరు. అట్లా అని కూడా అన్ని అలా ప్రాసెస్ లో అన్ని జరిగిపోయినాయి. అది నేను అనుకోకుండానే అన్నమాట. చాలా మెరకల్ గా అనిపించింది. మేడం రెస్పాన్స్ కూడా చాలా పాజిటివ్ గా వైబ్ ఇస్తారు. మేడం ఫోన్ చేశారంటే ఓకే అని చెప్పి ఈ రోజు కూడా నాకు మంచిగా అనిపించింది నిజంగా పూజ చేసుకున్నప్పుడు. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. చాలా చాలా సంతోషం. ఇట్లా నేను మేడం వచ్చిన ప్రతిసారి అడుగుతాను, మేడం మీ క్లయింట్స్ తో ఒకసారి మాట్లాడదాము, ఎందుకంటే మీరు చెప్పేది చాలా జెన్యూన్ రివ్యూ అది కదా. సో మీలాగా ఈ క్రాస్ జంక్షన్ లో ఉన్న వాళ్ళకి మీరు చెప్పేటటువంటి మాట డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది. సో అందుకే మిమ్మల్ని అడగటం జరిగింది. చాలా బ్యూటిఫుల్ గా మీ సమస్యల నుంచి ఎలా బయటపడ్డారో ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా చాలా సంతోషం. సో అలాగే మంచి పిల్లాడు రావాలి, మీ వివాహం చాలా బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. చెప్పింది చేయడం వల్ల అంతా జరిగింది మేడం. భగవంతుడి అనుగ్రహం వల్ల. చాలా చాలా అసలు సొల్యూషన్ నాకు 12 years ఆల్మోస్ట్ దొరకంది 1.5-2 months లో దొరికింది. అసలు ఇంకా మిరాకిల్ నాకు నా లైఫ్ లో. మీరంతా నమ్మకంగా మంచి జరుగుతుంది. డెఫినెట్లీ అంత నమ్మకంగా కూడా చేసుకున్నారు. డెఫినెట్ గా వర్కౌట్ అయింది. నమ్మకం ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తుంది. చాలా చాలా సంతోషం. ఇట్లాగే హ్యాపీగా ఉండండి. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎంత ఎంత హ్యాపీ అనిపిస్తుందో ఇట్లా నాకు పని అంటే వర్కౌట్ అయ్యింది, లేకపోతే నా సమస్యల నుంచి బయటపడ్డాము అనే మాట వింటుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. 11 years ఒకే జాబ్ లో కంటిన్యూగా ఉన్నారు. బట్ అయితే ప్రమోషన్ ఏం లేవు, ఇంకా గ్రోత్ లేవు అసలు. ఇక్కడ అట్లనే డబుల్ సాలరీ, అట్లనే మంచిగా పెరిగింది.
సో ఇట్లా క్రాస్ జంక్షన్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు మేడం. ఉమ్, అట్లాగే ఇప్పుడు యూట్యూబ్ లో ఇంత చాలా మంది వస్తూ ఉన్నారు, ఎవరి దగ్గరికి వెళ్ళాలో అన్న కన్ఫ్యూజన్ ఖచ్చితంగా ఉంటుంది. అవును ఎవరెవరు వాళ్ళ విద్వత్తుని బట్టి ఖచ్చితంగా మంచి రెమెడీసే ఇస్తారు. అవును అయితే మీరు చెప్పేటటువంటి రెమెడీస్ డెఫినెట్ గా గన్ షాట్ గా 1.5 months లో, కొంతమందికి అయితే రోజుల్లో కూడా వర్కౌట్ అయిన వాళ్ళు అవును. చాలా మంది ఉన్నారు. అవును. ఎట్లా వాళ్ళ జాతకాన్ని బట్టి ఎట్లా ఇస్తారు, ఎటువంటి రెమెడీస్ ఇస్తారు? ఇప్పుడు ఆమెకు మేజర్ ఇష్యూ అసలు జాబ్ గురించే చెప్పారు. ఎందుకంటే ఇన్కమ్ ఉంటేనే ఆమె ఏదన్నా మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు అయితే. Correct. కానీ ఇక్కడ ఏమైందంటే ఆమెకు ఆ జాబ్ అసలు అవి కాకుండా కొంచెం వర్క్ కూడా ఎక్కువ. ప్లస్ ఈ 11 yearsలో ఆమె గురించి అక్కడ ఒక పెద్ద వాల్యూ లేదు, మనకు ఒక రెస్పెక్ట్ లేదు అనేటప్పుడు ఆ కంపెనీలో ఎందుకు కంటిన్యూ చేయాలి. కరెక్ట్. సో ఇన్ని ఇయర్స్ చేసాం, అట్లీస్ట్ జస్ట్ ఒక 1 year అన్నా, లాస్ట్ ఇయర్ అన్నా వాళ్ళకి ఏదో ఒక ప్రమోషన్ ఇచ్చి ఉంటే కూడా అక్కడే కొంచెం కంటిన్యూ చేసి ఉండొచ్చు వాళ్ళు. కరెక్ట్. కానీ అక్కడ ఏం లేదు అనేటప్పుడు కూడా నెక్స్ట్ ఫ్యూచర్ ఇలానే ఉండిపోతుంది ఏమన్న భయానికి సో మన అప్రోచ్ అయిన తర్వాత మనం మంచి రెమెడీ ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళకి జాతక రీతిగా వాళ్ళకి ఏంటంటే 9th 10th house, జనరల్గా 9th జాబ్ గురించి చెప్తూ ఉంటాము, 10th house వచ్చి రెగ్యులర్ ఇన్కమ్ సోర్స్ ప్లస్ ప్రమోషన్ గురించి ఇవన్నీ ఉంటుంది. కానీ ఇక్కడ ఏమైతుందంటే ఆమెకు 10th house సరిగా లేదు, ప్లస్ ఇక్కడ ఏంటంటే జాతక రీతిగా వాళ్ళకి జాబ్ సంబంధించిన గ్రహాల్లో కుజుడు లేకపోతే 9th లార్డ్ బాగా లేకపోతే కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. సో వీళ్ళకి మంచి రెమెడీ ఇవ్వడం వల్ల ఏమైందంటే మంచిగా ఆమెకు 1 month లోపలనే రిజల్ట్ వచ్చేసింది. సో ఇప్పుడు సంబంధాలు కూడా చూస్తున్నారు. బట్ ఇక్కడ జాబ్ ఇప్పుడు లాస్ట్ మంత్ అంటే 9th జాయిన్ అయ్యారు కాబట్టి సో ఇవన్నీ చూసుకుని నెక్స్ట్ అవి ప్రాసెస్ గురించి మాట్లాడుతున్నాం అంటున్నారు. సో మంచిదే, చాలా సంతోషం. అంటే అందరికీ కూడా మన రెమెడీ ఇవ్వడము ఇట్లా మంచిగా అందరూ కూడా బాగా అయిపోయారు. చాలా మంది కూడా అసలు మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. సో ఇవాళ ప్రోగ్రామ్ లో కూడా తప్పకుండా చాలా చాలా సంతోషం. ఇట్లా నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను, ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంది మా పరిస్థితి అన్నప్పుడు డెఫినెట్ గా ఒక్కసారి మేడం ని కాంటాక్ట్ చేయండి. అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏమిటి అంటే, మీ జాతకం మీరు జస్ట్ ఇచ్చిన తర్వాత ఆవిడ ఏంటి సమస్య అనేది ఖచ్చితంగా గెస్ట్ చేస్తారు. అలా గెస్ట్ చేసిన తర్వాతే నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళండి. ఏంటి మేడం అంతేనా? అవును తప్పకుండా. అద్భుతం. అది ప్రాక్టీస్ వల్ల అది సాధ్యపడుతుంది. ఇన్నేళ్ల నుంచి చాలా ప్యాషన్, అస్ట్రాలజీ అనేది మీకు చాలా మంచి ప్యాషన్ కాబట్టి అది సాధ్యపడుతోంది. అలాగే ఉపాసనా బలం ఖచ్చితంగా ఉంటుంది. అమ్మవారిని కానీ ఆంజనేయ స్వామిని కానీ విశేషంగా మీరు పూజించడం, స్వామి సుబ్రహ్మణ్య మీరు అసలు చెప్పని దేవుడే ఉంటారు. మీకు బోల్డ్ అంతమంది ఇష్ట దేవతలు. ఎందుకంటే స్వామి వారు ఉపదేశం దొరికిన రోజులోంచి ఆయన డైరెక్ట్ జ్యోతిషం రాసి ఇచ్చింది ఎవరు మనకి? సుబ్రహ్మణ్య స్వామి. ఆయన చెప్పడము, గణపతి రాయడము ఇవన్నీ ఉంటుంది కదా. అంటే అగత్య మహర్షి రాస్తాడు, ఉంటాను సుబ్రహ్మణ్య స్వామి చెప్తుండు. సో ఇవన్నీ కానీ సుబ్రహ్మణ్య స్వామి లేకపోతే జ్యోతిషమే లేదు. జ్యోతిషమే లేదా? ఆయన ఎలాగో జ్యోతి స్వరూపుడు, అలాగే జ్యోతిష్యం కూడా జ్యోతికి సంబంధించి వెలుగును చూపించేటటువంటి ఒక అద్భుతమైన సబ్జెక్ట్. చాలా చాలా సంతోషం మేడం. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. మంచిదండి.